జై శ్రీకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవలి ఆర్ట్స్ అండ్ కిచెన్. ఈరోజు మన వీడియోలో పీత డెక్కల పిడుపు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియోస్ ఎవరైనా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. నేను ఎప్పుడు పీతల ఫ్రైలో కానీ పీతల పులుసులో కానీ ఈ డెక్కల్ని వేయలేదు. ఎవరైనా గమనించుంటే చూడొచ్చు. ఇలా పీత డెక్కల్ని కడిగి వాష్ చేసి వాటర్లో ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత వీటిని కేర్ఫుల్గా పక్కలు కొట్టుకోవాలి, లేకపోతే అవి గుచ్చుకుంటాయి. అలాగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో మనకి వేస్ట్ ఎక్కువ వస్తుంది, సో కవర్ కూడా దగ్గరే ఉంచుకోవాలి. కింద పేపర్ వేసుకోండి. కొన్నిసార్లు పీతల్లో నుంచి వాటర్ వస్తాయి, ఆ వాటర్ అంతా స్ప్రెడ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది పేపర్. ఇలాగా తీసుకొని 3 పార్ట్స్ నుంచి మనకి ఈ గుజ్జు అనేది వస్తుంది. ఇలా తీసుకొని పగలు కొట్టుకోవాలి. ఇలాగా అన్నిటినీ పగలు కొట్టుకొని పెట్టుకోవాలన్నమాట. చాలా జాగ్రత్తగా చేయాలి చేసేటప్పుడు. ఇది చేసేలోపు ఒక చిన్న పొడుపు కథ చూద్దాం. ఈ పొడుపు కథకి ఆన్సర్ తెలిస్తే వీడియో స్టాప్ చేసి ఆన్సర్ చెప్పండి. వీడియో పూర్తిగా చూడండి. నేను వీడియోలోనే ఆన్సర్ 2 ఇస్తాను. ఇలాగా తీసి పెట్టుకోవాలి. వీటిల్ని చిన్నగా స్మాష్ చేసుకోవాలి, అంటే తీసుకోవాలి. వీడియో చూపించినట్టు చేసుకోవాలన్నమాట. అవి పీసెస్గా వస్తే మనకి కర్రీ బాగుంటుంది. ఇలా పీసెస్గా చేసిన తర్వాత దాంట్లో సరిపడా ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇవి ఎందుకు ఇప్పుడే కలుపుకుంటున్నాము అంటే కర్రీలో వేస్తే మనకి అంత టేస్ట్ అనిపించదు, అప్పుడు కలవదు కూడా. సో ఇప్పుడే కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పొడుపు కథకి హింట్ చూద్దాం. మనం కూరల్లో ఎక్కువ వేసుకుంటాం, అది లేకపోతే కూరే బాగోదు. ఆన్సర్ ఏంటో తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి. ఇప్పుడు బాండీలో నూనె వేసి నూనె కాగిన తర్వాత ఒక లవంగం మొగ్గ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మనకి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉల్లిపాయలు అనేవి పూర్తిగా మగ్గడానికి. మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు. ఇలాగా చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న డెక్కల పిడుపుని దీంట్లో వేసేసుకొని వేయించుకోవాలన్నమాట. దీంట్లో మనకి ఇప్పుడు ఏమీ స్పైసెస్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇంకేమైనా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. అడుగు మాత్రం అంటకూడదు. అడుగు అంటితే టేస్ట్ అస్సలు బాగోదు. సో కలుపుతూ చక్కగా ఎర్రగా వేయించుకొని తీసుకుంటే మన పీతల పిడుపు రెడీ అయిపోతుంది. దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి సర్వ్ చేసుకుంటే మన పీతల పిడుపు రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఆన్సర్ చూద్దామా పొడుపు కథకి? ఆన్సర్ వచ్చేసి ఉప్పు. ఎంతమంది గెస్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.